తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన సంతపూరి రఘువీరరావు చనిపోయినాడు. నిజానికి మా ఉద్యమానికి కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమానికి రావడానికి కానీ వాళ్ళే ఒక రకంగా ప్రేరణ. ఎందుకంటే ఒక ప్రాంతీయ ఉద్యమము, అస్తిత్వ ఉద్యమము, జర్నలిస్టులేమో ఈ ఉద్యమాలకు అతీతంగా ఉంటారు అనే భావనని ఆయన తర్వాత మిగతా మిత్రులు కలిసి చెదరగొట్టినారు. ఆ భావం తప్పని నిరూపిస్తున్నారు. రెండో వైపు భూపతి కృష్ణమూర్తి, ఆయన గాంధేయవాది, మొగులయ్య చనిపోయినప్పుడు పక్కన ఉన్నవాడు. ఇట్లా ఈ భూపతి కృష్ణమూర్తి మొత్తంగా ఒక తెలంగాణ చీన నటించాడు. వీళ్ళ ప్రత్యేకత ఉంది. అందరికంటే మొదలు మనం చెప్పుకోవాల్సింది మొట్టమొదటి ఉద్యమంలో అయితే ఈ నాయకత్వాలన్నీ ఎదగడము, ప్రత్యేకంగా ఉండడము, మామూలు ప్రధానమంత్రి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని నిలుపుకొని ఉండడం అనేది ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణ గారిని కూడా అట్లాగే చూడాలి. నిజానికి ఆ సంఘటన గురించి నమస్తే తెలంగాణలో జిందగీలో నేను ఒకసారి ఈ విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయాను. మొదలు ఎవరు ఈ గన్ పార్క్ నిర్మించారంటే ఆయన మన శిల్పి ఎక్కా యాదగిరిరావు కొంత చరిత్ర చెప్పాడు. మేము ఇట్లా ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎవరు అంటే లక్ష్మీనారాయణ, ఎవరు ఈయన ఇట్లా ఫలానా నమస్తే తెలంగాణలో ఉన్నప్పుడు కనబడ పంపించి చెప్పుకొని వచ్చిన తర్వాత రిపోర్టర్ పోయి వచ్చిన రిపోర్టరు ఎంత ఫ్యాసినేటింగ్గా చెప్పారంటే ఏం పర్సనాలిటీ సార్ ఆయనది, ఏ గ్రేట్ పర్సనాలిటీ అని ఇప్పటికీ ఎంత నిక్కచ్చిగా ఉన్నాడంటే ఆ సంఘటనలు చెప్తుంటే ఒళ్ళు గగురుపొచ్చే సంఘటనలు. బ్రహ్మానందరెడ్డిని ఎదిరించడం కాంగ్రెస్లో ఉంది. బ్రహ్మానందరెడ్డిని ఎదిరించడమే కాకుండా అనుకున్న వేలకి కార్యక్రమం పూర్తి చేయడానికి రకరకాల పద్ధతుల్లో రకరకాల సాహసాలు చేయడం చేసి గన్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు విపరీతమైన ఆసక్తి కలిగింది. అట్లాగే కృష్ణస్వామి గురించి, ముదిరాజ్ కృష్ణస్వామి గురించి కూడా చాలా విషయాలు తెలియవు బయటికి. ఈ తెలియకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మళ్ళీ నేను అనేది ఏమిటంటే ఒక తెలంగాణ వాదం అనేది నిలబడడానికి, ఎస్టాబ్లిష్ కావడానికి, అస్తిత్వం పాదుకోవడానికి మొట్టమొదలు పనిచేసిన వాళ్ళందరి ఒక అంకిత భావం, తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఒక గ్రహింపు. ఇప్పుడు మనం చాలా చెప్తున్నాం. నిజానికి క్రమేణా రెండో ఉద్యమంలో వచ్చినప్పుడు అసలు కంఠస్థ వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనకు చాలా విషయాలు అందుబాటులోకి వచ్చినాయి. తర్వాత అంటే విస్తరణ పెరిగి, విస్తృతి పెరిగి, ఉద్యమ వ్యాప్తి పెరిగి, నిజానికి అప్పటికే అంతో ఇంతో వామపక్ష ఉద్యమాలలో ఉన్నవాళ్ళు కూడా దీనికి మద్దతుగా నిలిచి వాదనలు బిల్డప్ చేసి, విశ్లేషణలు చేసి, సూత్రీకరణలు చేసి, సిద్ధాంతీకరణ చేసి మొత్తంగా తెలంగాణ వాదాన్ని చాలా విస్తృతిలోకి తెచ్చినారు. ఇది మలి ఉద్యమ అనుభవం. అందువల్లనే చిన్న పిల్లవాడు కూడా మీకు సమాధానం చెప్తారని మలి ఉద్యమంలో ఉంటుంది. కానీ మనం తలుచుకోవాల్సింది కానీ గుర్తుంచుకోవాల్సింది కానీ దీనికి మూలంగా బీజాలు వేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి సాహసం వాళ్ళు ఒక కార్యకాలంలో సాహసం చేసినారు. ఇవాళ తెలంగాణని మాట్లాడకుండా తిప్పల తెలంగాణ సమాజంలో వింతగా చూస్తారు. తెలంగాణ మాట్లాడకుండా మీరు ద్రోహి అనుకుంటారు. తెలంగాణ గురించి తెలియకుండా కూడా మీకు ఏం తెలియదు అనుకుంటారు. ఎందుకంటే మీడియా విస్తృతి పెరిగింది, రచనలు వచ్చినాయి, ప్రతి విషయం మీద విశ్లేషణలు వచ్చినాయి, వ్యాసాలు రాసిండ్రు, మాట్లాడి నిలబడ్డారు. ఒక్కొక్కరు 1000 మీటింగ్లు వేదిక మీద ఉన్నోళ్ళు కావచ్చు, బయట ఇంకా చాలామంది వందల మంది వేరే మీటింగ్లలో మాట్లాడినారు. మాట్లాడిన ప్రతిసారి తెలంగాణకు ఏం జరిగిందో చెప్పగలిగినారు. కానీ 56 విద్రోహం తర్వాత జరిగిన పరిణామాలు, దాంట్లో క్రమక్రమంగా అనుభవంలోకి వస్తున్న విషయాలు, చాలా విషయాలు ఎక్కడ మనం సరే 56 ఒప్పందమైంది, అది పదులులా దానికి వ్యతిరేకంగా జరిగింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా అనుభవంలోకి వచ్చినప్పుడు చాలామంది ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మనం ఇవాళ చెప్తున్న వివక్ష, మనం ఇవాళ చెప్తున్న రెండవ శ్రేణి పౌరులుగా మనం ట్రీట్ చేయడం, మనం ఇవాళ చెప్తున్న దోపిడీ, తరలించుకోవడం, అసలు మొట్టమొదటి అనుభవమే నిధులు తరలించుకోవడం అనేది అంతటి మొదలైంది. దుఃఖం మొదలైంది ఇక్కడ ఉన్న వాళ్ళలో. కానీ ఈ మొదలైనప్పటికీ కూడా
నిలబడి ఎదిరించి పోరాడిన వాళ్ళు కొందరే. ఆ కొందరిలలో ఒక మహాశ్రేణికి సంబంధించిన ఇది ఇట్లా వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఒకటైతే, ప్రతి సమాజానికి కూడా లెగసీ అని అంటాం, వారసత్వం ఒకటి ఉంటుంది. నీ సంస్కారం కానీ ఒక సమాజం సంస్కారం, ఒక సమాజం ప్రవర్తించే తీరు, ఒక సమాజం మొత్తంగా ఏదైనా అవసరం పడ్డప్పుడు ఒక సమూహంగా ఎట్లా స్పందిస్తుంది అనే తీరు ఎక్కడి నుంచి నిర్ణయం అవుతుందంటే ఒక వారసత్వం నుంచి పెరుగుతాం. మనకి ఇట్లాంటి వారసత్వం ఉన్నది కనుకనే, మనకి ఇట్లాంటి కొందరు దారి చూపి ఉన్నారు కనుకనే ఆ దారిని పట్టుకొని ఇవాళ మనం సంస్కారాన్ని, మన ఉద్యమ సంస్కారం రూపొందడంలో కూడా ఇవన్నీ పనిచేస్తాయి. నీకు ఎక్కడైనా కూడా పరిగెత్తడానికి ఎక్కడి నుంచి వస్తే, నీకు ఉదాహరణకి ఒక సంఘటన జరుగుతుంది. వాడు యాదయ్య అనే వాడికి 20 ఏళ్ళే ఉంటాయవచ్చు. వాడు ఎందుకు చదివిపోయిన తర్వాత ఎందుకు వాడు కాలు పెట్టుకొని పరిగెత్తాలని ఎందుకు అనిపిస్తే మనిషికి? ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం? అది సంస్కారం మంచిగా చెడ్డా కూడా చెక్ చేయడం లేదు నేను. ఒక సాహసం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ సాహసాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సాహసాలకు ఎక్కడో మూలాలు ఉంటాయి. ఈ మూలాలు ఇట్లాంటి వాళ్ళ నుంచి వస్తాయి. మీరు చదవండి, ఇది దీంట్లో ఉంది. నేనేమో నమస్తే తెలంగాణలో రిపోర్టర్ చెప్తుంటే రాసిన దానికంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేసిన దాన్ని. సాహసం. బ్రహ్మానంద రెడ్డి అనే అతను హంతకుడు, నరహంతకుడు. అతను ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఉండవచ్చు, ఆయన ఫోటో ఇంకా ఉండవచ్చు, కానీ తెలంగాణ వచ్చినాక కూడా ఆయన ఫోటో ఉన్నది. కానీ నరహంతకుడు. ఈ నరహంతకుడు అనే అతన్ని ఎదిరించి అతను అరెస్ట్ తప్పించుకొని ఇవాళ మన ఆత్మలు ఉన్నాయి ఎక్కడ అనుకుంటున్నాం? అమరవీరుల ఆత్మలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఏ బలిదానాలు జరిగినాయో ఆ బలిదానాలన్నీ కూడా ఇక్కడ ఒక స్తూపంలో ఉన్నాయనుకుంటున్నాం. ప్రతి కార్యక్రమాన్ని అక్కడి నుంచి మొదలు పెడతాం మనం. ఏ సంస్థ కూడా మినహాయింపు కాదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ఉద్యమ సంస్థ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొట్టమొదలు అక్కడ మొక్కి అక్కడి నుంచి బయలుదేరుతారు. అట్లనే మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి స్తూపం ఉంది అక్కడ. ఈ స్తూపానికి అంటే ఒక లెగసీని, వారసత్వాన్ని నిలువెత్తుగా ప్రదర్శించే ఒక స్తూపానికి మూలకారక లక్ష్యం. అట్లనే చాలా మంది అనుకుంటారు, కానీ ఈ ఉద్యమంకున్న లోతు ఇది కొనసాగుతుందా లేదా, ఉద్యమంలో ఉన్న లోతు అనేది కంటిన్యూ అవుతున్నదా లేదా, అంతే లోతుతోటి పరిణామాలు సంభవిస్తున్నాయా లేదా, వేరువేరు అవుతున్నామా అనే చర్చకు నేను పోవడం లేదు. కానీ ఉద్యమం జరిగిన తీరులో ఒక వారసత్వం ఉంది మనకి. ఉద్యమం జరిగిన తీరుతో పాటు దీన్ని ఒక లక్ష్యంగా ఎంచుకొని ఒక రూపంగా, పోరాట రూపంగా ఎంచుకున్న ప్రజాస్వామ్య పద్ధతి అన్నాక తెలంగాణ సమాజం ఆ ప్రజాస్వామ్య పద్ధతి కట్టుకుంది. అది ప్రాణాలని బలించింది కానీ ఇతరులను బలిస్తుంది. అంటే ఒక ప్రజాస్వామ్య లక్ష్యంతో కొట్లాడదామని అనుకున్న సమాజం కనుక దీనికి భిన్నమైన అనుభవం కూడా ఉంది తెలంగాణ సమాజానికి. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అక్కర్రావు. వీటి వల్ల లాభం లేదు. అసలు ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధిక్కరించి రాజ్యాధికారం కోసం కొట్లాడాలనే రాజకీయాలు ఇక్కడనే ఉండేవి. కానీ తెలంగాణ పోరాటం అట్లాంటిది కాదు. దీనికి రాజ్యాంగాన్ని ధిక్కరించాల్సిన పని లేదు, చట్టానికి ఆవల పనిచేయాల్సిన పని లేదు. దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో తెచ్చుకోవచ్చు అని ఎప్పుడైతే ఒక తెలంగాణ సమాజం అనుకున్నదో, ఈ తెలంగాణ సమాజం దానికి 100 పాలు కట్టుబడి ఉన్నది. ఇదొక సంస్కారం. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు అంతకుముందు మూల పురుషులైన వాళ్ళు, ఈ ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు, ఈ ఉద్యమాన్ని తొలి దినాలలో అందించిన వాళ్ళు, ఈ అందించిన వాళ్ళ నుంచే మనకు ఇదంతా వచ్చింది. కనుక అమరవీరులను కానీ ఇట్లాంటి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే వాళ్ళని కానీ గుర్తుంచుకోవాల్సింది ఎట్లా అంటే ఈ వారసత్వాన్ని కొనసాగించడం కానీ గుర్తించాలి. సాహసాలు కావచ్చు, సమాజ అవసరాలైనప్పుడు చేసే ఉద్యమాలు కావచ్చు, ఈ ఉద్యమాలకు ఎప్పుడు నిరంతరం చేసే శ్రమ కావచ్చు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. జీవితాంతం ఒక విషయాన్ని కట్టుబడి ఉండడం అనేది, భూపతి కృష్ణమూర్తి చూడండి, ఆయన రాజకీయ ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన చూడండి, రాజకీయంగా పదవులు వచ్చినాయి, పదవులు పోయినాయి, ఇంకేమన్నా ఏమైనాయి, కానీ తెలంగాణ అనే దాన్ని మనసులో నిలుపుకోవడం. వీళ్ళలో ఇంకొక లక్షణం ఉంది.
లాంగ్వేజ్. నిజానికి తెలంగాణ ఉద్యమం సగం ఆంధ్ర వాళ్ళు కొందరంటే నేను షాక్ అయ్యాను. వాళ్ళు ఏమంటారంటే దీన్ని ఎట్లా విశ్లేషిస్తారంటే, మీరు మీ భాషలో, మీ తెలుగు భాష విషయం, తెలంగాణ భాష విషయం, మీరు మీ భాషలో మీ ప్రజలతో అద్భుతంగా కమ్యూనికేట్ చేసేది కనుక మీకు ఉద్యోగం వచ్చిందని అంటారు. ఇది ఒక వింత, అంటే ఒక ఆబ్జర్వేషన్, గమ్మత్ ఆబ్జర్వేషన్. ఈ మహానుభావులందరూ భూపతి కృష్ణమూర్తి అయినా, లక్ష్మీనారాయణ గారైనా, అంబేద్కర్నే బాబూజీ అయినా, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కడుపు నిండా మాట్లాడినట్టుండే. వీళ్ళందరితోటి సంపర్కంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఈ స్టేజీల మీద స్టేజ్ కూడా పంచుకున్న వాళ్ళు కడుపు నిండా మాట్లాడినట్టు ఎందుకు ఉండేదంటే, వాళ్ళు తెలంగాణ భాష వాళ్ళ ఒరిజినల్గా భాష ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాణం పోయినా మార్చుకోలేదు, ఆ భాషలోనే మనతో మాట్లాడేవారు, ఆ ప్రత్యేకత కాపాడుతున్నారు. అట్లా మాట్లాడుతుంటే కడుపు నిండినట్టుగా ఉండేది. అట్లా మనం తెలంగాణ సమాజం, నిరాకరించిన సమాజం, మనుషుల్ని పైకి రాలేకుండా చేసిన ఒక పీడనలో ఉన్న సమాజం, మనకు తెలియని పేర్లు, భగిరెడ్డి వర్మ తెలియలేదు కదా, భగిరెడ్డి వర్మ అంటే ఎవరైనా పరిస్థితే కదా. ఇట్లాంటి అనేక మందిని మనం కనుక్కున్న తర్వాత, ఇన్వెంట్ చేసుకున్న తర్వాత, మనసుల్లో నిలుపుకున్న తర్వాత, మన ఉద్యమానికి వాళ్ళు పరోక్ష సారథులైన, మన ఉద్యమానికి వాళ్ళు ప్రేరకులైనారు, మన ఉద్యమానికి వాళ్ళు ఒక కాపాడే వాళ్ళుగా తయారు, మనకు ఒక దన్నుగా ఉన్నారు. కనుక వీళ్ళందరినీ కూడా చరిత్ర పొడవున తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సి ఉన్నది. లక్ష్మీనారాయణ గారికి అయితే మరీ స్తూపం ఉన్నంత కాలం, ఆ స్తూపం నిట్ట నిలువున అట్లా ఆత్మల్ని నింపుకొని అమరవీరులు ఉన్నంత కాలం లక్ష్మీనారాయణ గారి స్మృతి కూడా మనం ఎక్కడ గొప్ప వాళ్ళందరూ పోతున్నారు. కానీ తెలంగాణ సమాజం ఎట్లాంటిదంటే ఇంకా గొప్ప వాళ్ళని కనుక్కుంటుంది, కంటది అనే ఒక ఆశాభావంతో మరొకసారి నాకు ముదిరాజ్ సోదరులు, నాకు ఇది మూడోసారి నాకు ఇది మీతో కలిసి, మీరు నేను ఒకటే కాబట్టి ఒకటంటే కులంగా షేర్ చేసుకుంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.